వెల్కమ్ టు ద జేకోరే ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఈచ్ మెథడ్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ఎర్రే సీరియలైజ్ మెథడ్ గురించి చూసాం కదా, అక్కడ ఈచ్ మెథడ్ని యూజ్ చేసాం. సో అసలు ఈచ్ మెథడ్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు యూజ్ చేయాలో చూద్దాం. ద ఈచ్ మెథడ్ స్పెసిఫై ఏ ఫంక్షన్ టు రన్ ఫర్ ఈచ్ మ్యాచ్డ్ ఎలిమెంట్. సో మ్యాచ్డ్ ఎలిమెంట్స్ ఉన్నంత వరకు కూడా ఈచ్ మెథడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది స్పెసిఫై ఏ ఫంక్షన్లో. సో టిప్ రిటర్న్స్ ద ఫాల్స్ కెన్ బి యూజ్డ్ టు స్టాప్ ద లూప్ ఎర్లీ. సో ఇక్కడ చూసినట్టయితే $సెలెక్టర్ డాట్ ఈచ్. సో ఫంక్షన్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఆర్ పాసింగ్ ద ఇండెక్స్ గామా ఎలిమెంట్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈచ్ మెథడ్ స్పెసిఫైడ్ ఫంక్షన్ టు రన్ ఫర్ ఈచ్ మ్యాచ్డ్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నాకు నా HTML డాక్యుమెంట్లో ఒక ఆర్డర్డ్ లిస్ట్ ఉంది. ఆ ఆర్డర్డ్ లిస్ట్లో కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ నేమ్స్ అన్ని నాకు అలర్ట్ బాక్స్లో 1 by 1 డిస్ప్లే అవుతూ ఉండాలి. ఓకే, అలర్ట్ బాక్స్లో 1 by 1 డిస్ప్లే అవుతూ ఉండాలి. సో దాని పర్పస్ $document.ready ఫంక్షన్, $బటన్ క్లిక్ ఫంక్షన్, ఇక్కడ వరకు మీకు తెలిసిందే. తర్వాత $li. సో లిస్ట్ ఐటమ్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఈచ్ లిస్ట్ ఐటమ్ ఏం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి, ఈ ఫంక్షన్. సో ఇప్పటి వరకు ఇందులో ఉండే లిస్ట్ ఐటమ్స్ అయ్యేంత వరకు ఈచ్ యూజ్ అదే. ఎవ్రీ ఈచ్ లిస్ట్ ఐటమ్స్ అలర్టెడ్ $this డాట్ టెక్స్ట్, $this డాట్ టెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, రన్ ద డాక్యుమెంట్. సో క్లిక్. సో రమేష్ 1 2, రమేష్ 1 3, రమేష్ 1 4, రమేష్ 1 2, రమేష్ 1 3, రమేష్ 1 4. సో ఈ విధంగా మనం డేటాని డిస్ప్లే చేయొచ్చు. ప్లస్ ఈచ్ మెథడ్ వల్ల యూజ్ ఇది. సో నాకు ఫైనల్ ఏం కావాలంటే, ఇందులో లిస్ట్ ఐటమ్స్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుని నాకు కామా సపరేషన్ తోటి డివ్ ఎలిమెంట్లో సేవ్ చేసేట్టు పెట్టాలి. డివ్ ఎలిమెంట్లో అసైన్ కావాలన్నమాట, దీంతో కామా సపరేషన్స్ తోటి. సో ఇక్కడ ఏం రాయాలి మరి అలాంటప్పుడు? సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. సో ఏ ఎలిమెంట్లోకి డిస్ప్లే కావాలి, డివ్ ఎలిమెంట్. మన దాంట్లో డివ్ ఎలిమెంట్ ఆల్రెడీ ఉంది డివ్లోకి. సో డాట్ అన్నీ కూడా ఏమవ్వాలి, టెక్స్ట్ మెథడ్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ టెక్స్ట్ మెథడ్ తీసుకుంటే లాస్ట్ ఎలిమెంటే వస్తుంది. ఇక్కడ చూడండి టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ మెథడ్లో సో ఇక్కడ సెమికోలన్ ఎండ్ చేస్తున్నాను. డివ్లోకి $this డాట్ టెక్స్ట్ వచ్చి అసైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే లాస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ సేవ్ అవుతుంది. మనకి టెక్స్ట్ బదులుగా అపెండ్ అనేది ఉంది కదా, అపెండ్ APE అపెండ్. సో అపెండ్ మెథడ్ యూజ్ ఏంటి, వచ్చి టెక్స్ట్ అనేది దానికోటి యాడ్ అవుతూ ఉంటుంది. సో APPEND అపెండ్. సో నాకు ఫైనల్గా ఏం కావాలని, నేను కామా సపరేషన్ తోటి కావాలన్నాను లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ కామా సపరేషన్ పర్పస్ మరి ఎలా రాస్తాము, ప్లస్. ఎక్కడ ప్లస్, అపెండ్లో. సో అపెండ్లో ప్లస్ కన్కాటినేటెడ్ విత్ ద కామా. సో ఇప్పుడు చూడండి, సో అన్నీ కూడా కామా సపరేషన్ తోటి వచ్చినాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఈ విధంగా మనం ఈచ్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం.